కేటీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఎంతగా అభివృద్ధి చెందింది, ఏ రకమైన అభివృద్ధి చేసినాము, మేము చేసినటువంటి డెవలప్మెంట్ కి వాళ్ళు చేసినటువంటి అరాచకాలకి తేడా ఏంటనేది తెలంగాణ ప్రజలకు ఒక క్లారిటీ ఇచ్చిండు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని రంగాల్లో ఎట్లా పురోగతి చెందింది, రైతులే కావచ్చు, అన్ని రకాల ప్రజలకు మేమేం చేసినాము, మేమున్నప్పుడు రాష్ట్ర ఆదాయం ఎట్లుంది, వాళ్ళు వచ్చిన తర్వాత ఎట్లుంది, మేము చేసిన అప్పులకు ఒక క్లారిటీ ఉంది. మేము చేసిన అప్పులకు అభివృద్ధి చూపించండి కేటీఆర్ గారు వివరించి చెప్పినారు ఇప్పుడే. మరి మీరు చేసిన 2.5 ఏళ్ల కాలంలోనే 4 లక్షల కోట్ల అభివృద్ధి ఏందనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు ఇవాళ మీరు తెచ్చిన అప్పులకు ఢిల్లీకి పట్టం కడుతున్నారా, పబ్బం అంటే మూటలు పంపిస్తున్నారా, మరి మీ నాయకులను సాటిస్ఫై చేయడానికి అప్పులు చేస్తున్నారా, తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి చేయడానికే మీరు అక్కడ కుర్చీలో ఉన్నారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉందంటే కేవలం ఆయన సీటు కాపాడుకోవడం కోసమే, ఢిల్లీ పెద్దల్ని మెప్పించడం కోసమే ఆయన పనిచేస్తా ఉన్నాడు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఏమాత్రం ప్రేమ లేని ముఖ్యమంత్రి ఇక్కడ ఈ రేవంత్ రెడ్డి అనే చెప్పొచ్చు. ఒక్కసారి కూడా జై తెలంగాణ అనలేదండి. తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఏమాత్రం ప్రేమున్నా, తెలంగాణ కోసం ఏమన్నా చేయాలన్న ఆరాటం ఉన్నా ఇవాళ ఇన్ని లక్షల కోట్లతోని ఎంతో అభివృద్ధి చేయొచ్చు తెలంగాణలో. కానీ ఒక ఇటుక పెట్టిన దాఖలాలు లేవు, ఒక ఇల్లు కట్టించిన దాఖలాలు లేవు, పేద ప్రజల కోసం ఏదైనా కొత్త పథకాన్ని తీసుకొచ్చిన దాఖలాలు లేవు. పోనీ మన మహిళల కోసం ఇస్తానన్న 2500 ఎక్కడన్నా ఇచ్చిండా, కొన్ని విద్యార్థుల కోసం స్కూటీలు అన్నాడు ఎక్కడన్నా ఇచ్చిండా, కొన్ని రియంబర్స్మెంట్ పిల్లలకు అది కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. మరి నిరుద్యోగులకు రాగానే 1,00,000 ఉద్యోగాలు అన్నాడు, కొన్ని సగమన్నా ఇచ్చిండా. మేమిచ్చిన ఉద్యోగాలకు ఆయన నియామక పత్రాలు ఇచ్చుకొని ఇవాళ డబ్బా కొట్టుకుంటున్నాడు తప్పితే రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదు, ఇక మీదట కూడా చెయ్యడు. ఆయన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణను అట్టడుగు పడేయడానికే వచ్చిండు. ఈ దెబ్బతో తెలంగాణలో ఇంకో 20 ఏళ్లు కాంగ్రెస్ అంటేనే ప్రజలు ఆశ్రయించుకునే స్థితికి తీసుకొచ్చిండు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు ఉన్న 10 ఏళ్లలో ఎంత అద్భుతంగా విలసిల్లింది. పాడి పంటలలో, పరిశ్రమలలో, అన్ని రకాలుగా ఐటీ రంగంలో కావచ్చు, అనేక స్వచ్ఛంద సంస్థలు అంటే మహిళల కోసం స్వయం ఉపాధి పథకాలే కావచ్చు, వృద్ధులకు వచ్చే పెన్షన్సే కావచ్చు, దివ్యాంగులకు ఇచ్చే ఆసరా పెన్షన్సే కావచ్చు, ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్సే కావచ్చు, వి హబ్, టీ హబ్, అనేక రకాల స్కీములు పెట్టి ప్రజలకు చాలా అందుబాటులో ఉంటూ ప్రజలకు ఉపయోగపడే అనేక పథకాలు ఇచ్చి ప్రజల కోసమే పనిచేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు వాళ్ళ సొంత కుటుంబ సభ్యుల కోసమే పనిచేస్తున్న పార్టీ రేవంత్ రెడ్డి పార్టీ అని చెప్తా ఉన్నాం. డెఫినెట్ గా నియామకాలు కూడా అందరికి మించి మేమే ఇచ్చినాం. మేము ఇస్తానన్న దానికి కూడా మేనిఫెస్టోలో పెట్టిన దానికంటే కూడా ఎక్కువనే ఇచ్చినాం. ఇక మీదటి కూడా అంటే రేపు పొద్దున ఇస్తారు అన్న ఆశ కూడా బీఆర్ఎస్ మీదనే ఉంది ప్రజలకు. మొన్నటి దాకా కూడా నేను రాగానే 1,00,000 ఉద్యోగాలు ఇస్తానన్న రేవంత్ రెడ్డిని ఎందుకు క్వశ్చన్ చేస్తలేరండి? మరి రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఒక్క ఉద్యోగం ఇచ్చింది లేదు కదా. మేము ఎగ్జామ్ పెట్టి, మేము కండక్ట్ చేసి, మేము ఇచ్చిన వాటికి ఆయన రిజల్ట్ ఇస్తూ, నియామక పత్రాలు ఇస్తూ, మేమే ఇచ్చిన ఉద్యోగాలని చెప్పేసి పట్టుకున్నప్పుడు మరి మీడియా మిత్రులు మీరు ఇవ్వలేదు కదా అని ఎందుకు ప్రశ్నించలేదండి? మీరు ఎప్పుడు ఇస్తారని ఎప్పుడు ప్రశ్నించారండి? ఏది చేసినా బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే జరిగినాయి. నీళ్లు, నిధులు, నియామకాలు సంపూర్ణంగా కేసీఆర్ గారి హయాంలోనే జరిగినాయి అని గర్వంగా చెప్తున్నా. తెలంగాణకు రావడానికి కేటీఆర్, హరీష్ రావు మాత్రమే కారణం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. ఏమంటారు? అంటే పిలిచారా? కేటీఆర్ గారు, హరీష్ రావు గారు రమ్మన్నారా? పవన్ కళ్యాణ్ ఇన్వైట్ చేశారా? దేనికోసం ఇన్వైట్ చేసిందండి? ఎందుకండి అట్లా బట్టగాల్చి మీదేయడం? నేను ఏమంటున్నా, ఒక పాట ఉండే ఉద్యమ కాలంలో, రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు అని ఒక పాట ఉండే. వాళ్ళు రావచ్చు పోవచ్చు, వాళ్ళు వాళ్ళ బిజినెస్లు చేసుకోవచ్చు, వాళ్ళ దందాలు చేసుకోవచ్చు. ఒక ప్రకటనలో చెప్పిండు పవన్ కళ్యాణ్, నేను రెస్ట్ తీసుకోవాలంటే హైదరాబాద్ లో ఉన్న నా ఇంటికి పోయి రెస్ట్ తీసుకుంటా, అక్కడ నేను చాలా ప్రశాంతంగా ఉంటా అని చెప్పిండు. అంటే తెలంగాణ వాళ్ళకి ఎంత సౌకర్యంగా ఉందో మనం గ్రహించుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఆయన ఏం మాట్లాడతాడో, ఆయన ఏం చేస్తాడో, ఆయన చేతలకు పొంతన ఉండదు, ఆయన మాటలకు పొంతన ఉండదు. అది యావత్ సమాజానికి అందరికీ తెలుసు. డెఫినెట్ గా మా అయ్య జాగిరే అండి. మా అస్తిత్వం కోసం, మా వేష భాష కోసం, మా మా అస్తిత్వం కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కదండి. మేము ఎన్ని రకాల బాధలు అనుభవించిన సమైక్య రాష్ట్రంలో. మాకొద్దు బాబోయ్ సమైక్య రాష్ట్ర బాధలు, మాకొద్దు బాబోయ్, మా నీళ్లు మాకే కావాలి, మా అస్తిత్వం మాకే కావాలి, మేము కొట్లాడుకుని తెచ్చుకున్న తెలంగాణలో ఇవాళ మీరు వచ్చి పాగా వేస్తా అంటే ఎట్లా ఊరుకుంటామండి? డెఫినెట్ గా మా అబ్బాస్ వస్తే, కేసీఆర్ గారు చావుకు తెగించి తీసుకొచ్చిన తెలంగాణలో మళ్ళా మీరు వచ్చి రాజకీయం చేస్తా అంటే తెలంగాణ ప్రజలు సహిస్తారా అండి? మీరు రండి పొండి, అంతేగాని మీరు ఇక్కడ తెలంగాణ రాజకీయాలలో జోక్యం చేసుకుంటా అంటే మాత్రం మర్యాద ఉండదని తెలంగాణ ప్రజల పక్షాన్ని చెప్తున్నా. ఇక్కడ పోటీ చేస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు కదా అని. అదే చెప్తున్నా, ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, పోటీ చేయొచ్చు, ఏమన్నా చేసుకోండి. కానీ పోటీ చేస్తానంటే మాత్రం ఇక్కడ తెలంగాణ ప్రజలు ఆదరిస్తారు అనుకోవడం వాళ్ళ భ్రమనే.
ఇవాళ మేము వద్దనుకున్న రాష్ట్రంలో మళ్ళా వచ్చి మేము అంటే ఏదో అంటారు చూడండి, ఏదో సామెత ఉంటది, వద్దన్న కాడ అది చేస్తాము అన్నట్టుగా మేము ఇక్కడ చీదరించుకుంటే ఆంధ్ర వాళ్ళని మేము ఇక్కడ ఏమంటారు వాళ్ళ రాజకీయాలనే గాని వాళ్ళ మాటలనే గాని మేము ఇక్కడ చీదరించుకుంటుంటే నేను వచ్చి పార్టీ పెడతా అంటే పెట్టుకో. తెలంగాణ ప్రజలకు ఎట్లా బుద్ధి చెప్పాలో టైంకి తెలుసు. డెఫినెట్ గా తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీయే కోరుకుంటున్నారు, కేసీఆర్ గారి నాయకత్వం కోరుకుంటున్నారు. అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు ఆవిష్కరణ జరిగింది. సో దాన్ని ఎట్లా చూస్తారు? ఎన్టీఆర్ గారు అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి అభిమానులు ఉన్నారు, కరెక్టే. కానీ ఎన్టీఆర్ గారికి తెలంగాణకు ఏం సంబంధం అండి? మా నాయకులు ఉన్నారు ఇక్కడ, తెలంగాణ కోసం కొట్లాడి అమరులైన అమరవీరులు ఉన్నారు, మా నాయకులు ఉన్నారు, మా కవులు ఉన్నారు, మా పండితులు ఉన్నారు. మాకు తెలంగాణకు సంబంధించిన చాలా మంది వ్యక్తులు ఉన్నాక కూడా మరి ఆంధ్ర వల్ల విగ్రహాలు తేవడం ఏందనేది ఇక్కడ తెలంగాణ ప్రజలు క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఇక్కడ అవసరం లేని వాటిని తీసుకొచ్చి ఒక చిచ్చు, ఒక మత కల్లోలాల్లో కావచ్చు, ఒక విధ్వంసాన్ని సృష్టించే దిశలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పేసి తెలంగాణ ప్రజలకు అర్థమైంది. తెలంగాణ పేరు చరిత్రలోనే లేదు అంటూ కూడా మన తెలంగాణ వ్యక్తి మాట్లాడుతున్నారు. అవును, ఈ రోజు తెలంగాణను అట్టడుగు పడేసి ఇలా అందరి చేత మాటలు అనిపించడంలో రేవంత్ రెడ్డి గారు నెంబర్ 1 ఉన్నారు. కేసీఆర్ గారు ఉన్న 10 ఏళ్లలో తెలంగాణ గురించి చులకన చేయాలన్నా, తెలంగాణ గురించి మాట్లాడాలన్నా, తెలంగాణ గురించి వేలెత్తి చూపాలన్నా భయపడే వాళ్ళు, తెలంగాణ దిక్కు చూడాలంటేనే భయపడే వాళ్ళు ఇవాళ తెలంగాణలో పాగా వేస్తూ తెలంగాణ ప్రజలను, తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచే వాళ్ళు వస్తున్నారంటే కేవలం రేవంత్ రెడ్డి విఫల పాలనే అని చెప్తున్నా. తెలంగాణ అసలు డిక్షనరీ లేదని చెప్పి మాట్లాడుతున్నారు ప్రభుత్వ నాయకులు. అదే చెప్తున్నా, ఇక్కడ పరిపాలన సక్రమంగా లేదు, ఇక్కడ పరిపాలించే నాయకుడు సక్రమంగా లేనప్పుడు ఇవాళ మన రాష్ట్రం మీద దెబ్బ పడొచ్చు, మన నాయకత్వం మన ప్రజల మీద దెబ్బ పడొచ్చు. టోటల్ తెలంగాణని కించపరుస్తున్నా కూడా ఏమీ చేయలేని స్థితిలో కాంగ్రెస్ ఉందంటే అది మన దౌర్భాగ్యం అనుకోవచ్చు. తెలంగాణ డెవలప్మెంట్ మొత్తం కూడా ఆంధ్ర వాళ్ళ పాలనలోనే జరిగింది అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. 10 ఏళ్ల తెలంగాణను చూసుకోండి, 10 ఏళ్ల సుభిక్ష తెలంగాణకు 10 ఏళ్ల కింద ఉన్న తెలంగాణకు తేడా ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు. యావత్ తెలంగాణ అంటే మొత్తం దేశమంతా తెలుసు. ఈ 10 ఏళ్లలో మన జీడిపి ఎంత పెరిగింది, మన రాష్ట్రం ఎట్లా డెవలప్ అయింది, ఈ 10 ఏళ్లలో ఐటీకి సంబంధించిన అభివృద్ధి ఎంతగా జరిగింది, అన్ని రకాలుగా ఈ 10 ఏళ్ల పాలన ఎట్లుంది, అంతకు ముందు ఎట్లుంది అనేది అందరికీ తెలుసు. మళ్ళీ ఏదో చెప్తే ఏదో మాట్లాడితే నడవదు కదండి. తెలంగాణ ప్రజలకు చాలా విచక్షణ ఉంది, విజ్ఞత ఉంది, రాజకీయ పరిజ్ఞానం ఉంది. ఎవరో ఏదో చెబితే ఏది నడవదు. డెఫినెట్ గా తెలంగాణ సమాజం కేసీఆర్ గారి కోసం చూస్తుంది. మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి పునర్వైభవం రాబోతుంది.